ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరున 99వ ప్రోగ్రాంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అనే పేరు మీద రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవ వాహనంగా ఏర్పడి హెల్మెట్ ధరించి ఒక వాహన ర్యాలీ చేయడం ద్వారా మేము అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 4 ఇంజనీర్ల ద్వారా, 1 ఎడ్యుకేషన్ అవగాహన కలిగించడము, 2 ఇంజనీరింగ్. ఈరోజు ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ప్రమాదాల కారణమైతున్నామో పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించే ఖచ్చితమైనటువంటి చట్టరీత్యా చర్యలు 4 ఇటీవల కాలంలో ఎమర్జెన్సీ ఎక్కడైతే యాక్సిడెంట్ గురైతే ప్రాణాలను రక్షించడానికి సంబంధించి పేరు మీద ఎవరైనా కంట 25,000 రూపాయల పారితోషికం ఇచ్చి వారిని సన్మానించడం. గతంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అక్కడికి మనం పోతే మన పేరు ఎక్కడ ఎఫ్ఐఆర్ అయిందో గవర్నమెంట్ ఎక్కడ దిగాలని భయం ఉండే. కానీ ఈరోజు అక్కడ యాక్సిడెంట్ అయిన దగ్గర మనం వెంటనే స్పందించి ఆ ప్రాణాలు రక్షించడానికి గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్పిస్తే అన్లిమిటెడ్ గా ఒక వ్యక్తి సంవత్సరానికి 5 సార్లు అవే చేస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో 25,000 నగదు పారితోషికాలు రోడ్ సేఫ్టీ కమిటీ, జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, ఆర్ఎంపీ అందరూ కలిసి అది సన్మానం చేసే కార్యక్రమంతో పాటుగా మీ అందరినీ కోరుకోవడం జిల్లాలో ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం నిబంధించే లేకపోతే భవిష్యత్తులో మీరు మీ కుటుంబాలకు ఆధార్ కార్డు తల్లిదండ్రులు కూడా మరి డ్రింక్ అండ్ డ్రైవింగ్ కానీ, టెలిఫోన్ డ్రైవింగ్ కానీ, లాంగ్ రూట్ కానీ, వేగంగా నడవడం కానీ ఇటువంటి వాళ్ళ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఎంత చెప్పినా, ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎంత అవగాహన నిబంధనలు పెట్టినా ప్రజల సహకారం లేదు, సాధ్యం కాదు. అందుకే ఈరోజు మొన్న 3 రోజుల నుంచి అటు రవాణా శాఖ, ఇటు పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగాలన్నీ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో పిల్లలకు ఈ యొక్క రహదారి భద్రత, రోడ్ సేఫ్టీ మీద పాఠ్యాంశాలు ప్రయత్నం జరుగుతుందని మనం చేస్తూ నియమ నిబంధనలను పాటిస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను.